ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర వాళ్ళని నాకు చెప్పారు. కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. ఒకటి, నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీని చూసుకోవడం ఏంటంటే వాళ్ళు అన్నీ పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల బాధ్యత ఎవరు చేయరు. ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే, అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్, లేకపోతే ఫ్రెండ్, చుట్టం, లేకపోతే అలాంటిది అసలు నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు. నా డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది. 1 month హైదరాబాద్లో ఉంటే నేను 10 నిమిషాలు కలిసాను 1 monthలో. అంటే తను కలవాలనుకున్నా అది వేరే విషయం, అది నాకు తెలియదు. తను ఏమనుకోదు, నేను 10 నిమిషాలే కలిసాను. ఓకే, ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత ఎవరు తీసుకోరండి? బాధ్యత ఎవరు తీసుకోరు. అంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా. నేను ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు. నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసి అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావమ్మా, ఇలా కూడా కూర్చుని మాట్లాడి అందరం భోజనం చేద్దాం, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని, అలా గుడికి వెళ్ళొద్దాం, అలాంటివి నేను చేయను. ఓకే, బట్ బాధ్యత మాత్రం తీసుకుంటారు. ఎస్, అంటే నిజం చెప్పండి, మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా అసలు ఎప్పుడు? నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్. భార్య, పిల్ల, తల్లి, చెల్లి, అసలు ఆ వర్డ్స్ మనుషులు ఇందాక నాకు బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. ఓకే, నేను ఓకే బంధాలు లేవు, ఆ మనుషులు గుర్తొస్తారు? ఉండరు, ఎవ్వరు గుర్తురు నాకు. ఓకే, నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి, నా వర్క్కి సంబంధించిన మనుషులు, వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, అంతే. నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే, నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు. మోర్ సెల్ఫిష్. సెల్ఫిష్, ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. It's more stronger than selfish. Yeah, self-centered. మీది లవ్ మ్యారేజ్ కదా? Yeah. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా? లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? Yeah, my love story is like anybody else. ఆ టీనేజ్లో ఆ టైంలో అదంతా అయిపోయింది అంతే. అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి దీనికి సంబంధించి? పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో, పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నా, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను అంత స్వార్థపరునని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలాంటి స్వార్థపరుడని? అన్నిట్లోనే అంటే కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు, ఇంత కూడా అనేది, అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్ట్ తీసుకురావట్లేదు, ఒకసారి చెప్తారా ఏంటది? నాకు కరెక్ట్. నన్ను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాము, పాలు తీసుకురాము. నేను వెళ్ళనని చెప్పాను.
ఎందుకంటే నేను 5ంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాల, లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలన్నా 2 చాయిస్ల్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను నేను అని చెప్పాను. ఇప్పుడు కాఫీ అలా నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోను. ఓకే. యా. సో అలాంటివి చాలా జరిగాయి. యా. శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి, శివ నడుస్తున్నప్పుడా? శివ నడుస్తున్నప్పుడే. సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చెవున్నకి అప్పుడు కోదండరామిరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా. అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండరామిరెడ్డి అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చిందని చెప్పారు అనుకున్నా. అసలు నాకు డాటర్ పుట్టింది, దానికి కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది. దానికి కూడా ఏంటి భూమిలో కంగ్రాట్స్. సో నేను ఒక ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా, కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది ఎవరు పిల్లల్ని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అంటే. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని. మీ బ్రదర్ ఉన్నారు కానీ ఇప్పుడు నా అదృష్టం నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు, నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం. అది మాత్రం బికాజ్ నా అంత సెల్ఫ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. అదే మీకు ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి ఎప్పుడు కరెక్ట్ పెళ్ళి చేస్తారు. మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అసలు ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ మీద? నేను యాక్చువల్గా ఫాలో అవ్వట్లేదండి. సో ఆనెస్ట్గా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఒక వాతావరణ సూచనలాగా అప్పుడు వర్షం పడినప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కళ్యాణ్ ఎక్కువ, నాకు హైదరాబాద్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ నాకు పవన్ కళ్యాణ్. దానివల్ల నా కళ్యాణ్ ఏమైనా చేసినా చెప్పినా ఏదో అక్కడక్కడ ట్వీట్లు చేస్తూ ఉంటాను. సో నేను అసలు ఒక 5-6 months నుంచి బాంబేలో ఉన్నాను కదా, నేను అసలు మర్చిపోయాను. అసలు నాకు తెలుగు ఇండస్ట్రీ ఏం జరుగుతుంది ఏమీ తెలియదు. అతనంటే ఇష్టమా మీకు? నాకు ఇష్టం, చాలా ఇష్టం. నాకు మనిషిగా ఇష్టం. అంటే మనిషిగా అంటే నాకు ఒక ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం చేస్తున్నాడో నేను అసలు పట్టించుకోను. నాకు అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. తను ఒక కింగ్ కోబ్రాలా ఉంటాడు. నాకు నేను బస్సు కొట్టి లేచి అట్లా. అందుకని నేను ఒకసారి చెప్పాను, పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ చేయటం లేకపోతే మంచిగా మాట్లాడితే నాకు నచ్చడం. ఓకే. ట్రక్ అని హై స్పీడ్లో వచ్చి డైలాగ్ చెప్పేసి, రియల్ లైఫ్లో కూడా హై స్పీడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కళ్యాణ్ కొన్న ఇంటెన్సిటీ కానీ, తన ఐస్ కానీ, తనకున్న ఒక బాడీ లాంగ్వేజ్లో ఒక కాయిల్డ్ కోబ్రాలా ఉంటాడు, బ్లాక్ మెంబర్. అది ఆ ఎఫెక్ట్ నాకు ఇష్టం కళ్యాణ్ అంటే. తనతో సినిమా చేసే ప్లాన్ ఎప్పుడైనా ట్రై చేశారు? చెప్పండి, స్టార్స్ తోటి ఎవరితోటి కాదు. ఈ షోలో నా 25th ఎపిసోడ్లో మీరు గెస్ట్గా ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్రతి నంబర్లు మర్చిపోండి, 150th ఫిల్మ్, 25th. కట్ నాకు పంచలేదు. ఇదే హిపోక్రసీ అంటే. ఇది ఓకే హిపోక్రసీ అంటే ఇదే ఇలాగే ఉండాలా. ఇప్పుడు అందరూ స్పెషల్గా ఉండాలి కదా. నాకు చాలా ఆనందంగా ఉంది మీ 25th అంటూ నా పాలు పంచుకున్నాను చెప్పాలా? వద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు. అదేంటి మీకు అది అంత ఏడుపు మొహం ఏంటంటే, ఎందుకు వచ్చాను రా బాంబే ఇంటర్వ్యూ చేయడానికి, ఇంత సీన్ ఉందా, అవసరం ఉందా నాకు అన్న ఎక్స్ప్రెషన్.
అన్న ఎక్స్ప్రెషన్ ఉంది మీ మొహంలో. లేదు ఇప్పుడు హ్యాపీగా అవసరం అలాగే మీకు బాగాలేదు, బట్ ఐ ఎంజాయ్డ్ ద ఇంటర్వ్యూ లాట్. మీరు చాలా ఇరిటేట్ అయినట్టు నాకు తెలుస్తుంది. లేదు నేను ఇరిటేట్ ఎప్పుడు కాలేదు. అబద్ధం చెప్పద్దు. మీరు ఇంటర్వ్యూ గురించి మీరు చెప్పండి. అసలు మీరు చేశారు కదా ఇంటర్వ్యూస్, ఈ ఇంటర్వ్యూ గురించి మీకు చూడాలి ఇప్పుడు. మైనస్లు చెప్పండి అంటాను, ప్లస్లో లేదు. మైనస్లు ఏదైనా చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి. ఐ రియలీ లైక్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నిజం చెప్తాను, నీకు తెలుసు కాబట్టి. ఎంతసేపు నిజం అంటే పనులు మానేసి కాదు, నా కోసం వచ్చిన అందమైన అమ్మాయిలతో కూడా మాట్లాడటం మానేసి మీ మాటలు ఇంటూ కూర్చున్నానంటే ఎంతకన్నా కాంప్లిమెంట్ నేను ఇవ్వను. ఇది హార్ట్ఫుల్గా చెప్పిందా లేకపోతే మళ్ళీ ట్వీట్ చేసినట్టుగా? మళ్ళీ ట్వీట్ ఎప్పుడు నేను హార్ట్ఫుల్గా చేస్తాను. ఇప్పుడు ఆల్వేస్ డూ ఓన్లీ థింగ్ ఇట్స్ మై హార్ట్. Anyway, I congratulate you on your show, and since you're saying this is special for your 25th episode or 25th interview, I congratulate for that also. Thank you, sir. Thank you very much.